యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసుస్వామి దగ్గరికి శతాధిపతి యొక్క దాసుడు మరి అనారోగ్యగ్రస్తుడిగా చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసిన మాట. శతాధిపతికి ఆ భాగాన్ని మీరు గమనిస్తే ఎంత తగ్గింపుతో కూడినటువంటి, వినయంతో కూడినటువంటి అభ్యాసన సంభాషణ యేసుస్వామితో చేస్తాడు. తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, ఆ ఆధిక్యతను బట్టి యేసుస్వామి దగ్గర అంటాడు, ఒకడు రమ్మంటే వస్తును, పొమ్మంటే పోనంతటి అధికారం ఉన్నది, కానీ ప్రభువా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాను అంటాడు. శ్రేష్టమైన తగ్గింపుతో కూడినటువంటి మాట దేవుని బిడ్డలారా. తనకున్న ఉద్యోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, తనేదో గర్వంతో లేకపోతే అధికార దక్షతను బట్టి, మరి తనకున్నటువంటి ఆ స్థితిని బట్టి గర్వపు మాటలు శతాధిపతి మాట్లాడలేదు. తగ్గింపుతో అంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు అనే మాట. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు అంటాడు. యేసుప్రభు వెంటనే అంటాడు, అతని విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలులో ఎంతటి విశ్వాసం కలిగిన వారిని నేను ఇప్పటి వరకు చూడలేదు అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పొజిషన్లో ఉన్నామో, మన స్థితిగతులను బట్టి ఒకవేళ మనం గొప్పగా ఊహించుకుంటాం, తెలియనటువంటి అహంతో, తెలియనటువంటి గర్వంతో ఉంటే మరి మన జీవితానికి ఇది క్షేమం కాదు అనేటువంటిది మనం గ్రహించాలి. శతాధిపతి ఏ విధంగా తగ్గించుకున్నాడో, శతాధిపతి ఏ విధంగా విధేయుడిగా మాట్లాడాడో, శతాధిపతి ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కనుపరిచాడో, ఈ ఉదయం నా విశ్వాసం ఎలా ఉన్నదో చిన్ని స్వపరీక్ష. ఒక అన్యుడు, ఒక శతాధిపతి ఎంత విశ్వాసపు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడో, మరి ఆయన బిడ్డలు అని చెప్తున్నటువంటి మనకి ఎట్టి విశ్వాసం ఉందో, దేవుని కార్యాల మీద ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో చిన్ని వ్యక్తిగత స్వపరీక్ష. ఇంకా ఇప్పటికి కూడా విశ్వాసం లేని వారిగా ఉంటే ఇప్పటికైనా గ్రహించి ఈ ఉదయం దేవుని మీద పూర్తిగా నమ్మిక కలిగి విశ్వాసంతో సాగుటకు ఆయత్తపడదాం. ఆ విధమైనటువంటి విశ్వాసం మీద మన జీవిత భక్తిని కట్టుకుందాం. అటు కృపలో దేవుడు మనలందరినీ కూడా స్థిరపరచునగాక. ఈ దినం మన సంఘ సభ్యులు మరి శాంతిలాల్ గారు, భవానీ, వారి ఇరువురికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధితో ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అనుడైనటువంటి శతాధిపతి కనుపరిచినటువంటి నాయన తను తగ్గింపు, విధేయత, విశ్వాసంతో కూడినటువంటి మాటలు జ్ఞాపకం చేశాడు. దేవా, మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకోవటానికి, ఏ విశ్వాసంలో మా భక్తి జీవితం ఉన్నదో అనేటువంటిది మమ్మల్ని మేము కొలత వేసుకోవటానికి నాయన ఈ గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవా, మేము కూడా నా తండ్రి శతాధిపతి వలె విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందుతున్నాయినా అయ్యా, మీ కార్యాల మీద నమ్మిక కలిగి జీవించటకు మీ కృప దయచేయండి. దేవ, ఈ దినం నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మా ప్రియులు శాంతిలాల్ గారు, భవానీ దంపతులు మీరు జ్ఞాపకం చేసుకొని
వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించుతూ 128వ సంకీర్తన వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చండి. దేవా, TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ బలహీనతల చేత, ఏ అనారోగ్యం చేత, ఏ ఆటంక పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, అటు వారందరినీ మీరు దర్శించి అయ్యా మీ మీద ఆనుకుని ఆధారపడినటువంటి విశ్వాసంలో వారిని స్థిరత్వం కలిగి నడిపించగలిగిన కృపద ఇచ్చామని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.